నల్లపరెడ్డి ప్రసాద్ కుమార్. ఇది పండిత పుత్రాసుంఠ అని వాళ్ళ నాన్న చాలా మంచివాడు, చాలా పెద్ద మనిషి. ఎట బిట్టాడు పో. ఆడవాళ్ళని అట్లా హీనంగా మాట్లాడడం ఏంటండి? మహిళలే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ తీయడం ఎందుకు? పర్సనల్ క్యారెక్టర్ మనకేం సంబంధం? వాళ్ళు రాజకీయాలు ఏం చేస్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, కలకంటే కన్నీరు ఊరికపోదు. ఆనాడు భారత యుద్ధంలో ద్రౌపది కంటి నీరు వచ్చింది, రామాయణంలో సీత కంటి నీరు వచ్చింది. ఏమైనారు వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ మహిళలకు కించపరిచినటువంటి ఘటన అనేకం చూసాం. మళ్ళీ పేరు చెప్పక్కర్లా. మహిళల్ని కించపరిచిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు జైల్లో ఉన్నారు. సాధ్యం కాదు. మహిళల్ని పొరపాటు కూడా కించపరచడం అనేది ఈ సమాజం ఓర్చుకోదు కాబట్టి 11 సీట్లు నిలబడుతుంది. అంటే మహిళల జోలికి ఎప్పుడు పోబాకండి. వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం, అవమానపరచడం అంటే అసలు భరతమాత ఇది అంగీకరిస్తుంది. అలా అంటే మహిళల్ని అవమానపరిచిన వాళ్ళు నిజంగానే చట్టానికి శిక్షార్హులు. సరే, వాళ్ళపై దాడి చేశారంటే మహిళలు కోపం దాడి చేసి ఉంటారు, వేరు. కానీ అలాంటి పరిస్థితి కల్పించకూడదు. అలా నా ఉద్దేశం ఆయా పార్టీ కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ముందు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పార్టీ నాయకుల్ని. మహిళల జోలికి మాత్రం పోవడం మంచిగా నా ఉద్దేశం. మహిళల జోలికి పోయిన వాళ్ళు ఎవరు ఇంతవరకు బాగుపడలే. ఇప్పుడు లేటెస్ట్గా కూడా అనుభవిస్తున్న జైలు కూడా వాళ్ళే, తాజాగా కూడా.